ex-chairman of Telangana Water Resources Development Corporation వి ప్రకాష్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ. సో ప్రకాష్ గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ ప్రకాష్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. వైకుంఠరావు గారు 20 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఈ మధ్యనే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఈ వెంచర్స్ ద్వారా మళ్ళీ ఒకసారి పరిచయం అయ్యారు ఆఫ్టర్ 20 ఇయర్స్. సో ఆయన 20 ఏళ్ల క్రితం ఎట్లున్నాడో చాలా విలువలతో కూడిన జీవితం ఆయనది. ఎథికల్ గా లీగల్ గా బిజినెస్ చేయడం అనేది రియల్ ఎస్టేట్ లో చాలా తక్కువగా ఉంటుంది. నేను దాదాపుగా 1986 నుంచి అడ్వకేట్ గా నేను ప్రయాణం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో సంబంధాలు ఉన్నాయి. కానీ ఎథికల్ గా లీగల్ గా బిజినెస్ చేసే వాళ్ళల్లో అన్ని విలువలను పాటించేది నాకు కనబడ్డ వాళ్ళల్లో మొదటి వ్యక్తి వైకుంఠరావు గారు. టీ హోమ్స్. మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ రానక్కర్లేదు. లీగల్ గా కూడా ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి రేపు హైడ్రా లాంటి వాటితో సమస్యలు రాకుండా చెరువు శిఖం భూములు కానీ లేకుంటే ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటి వేటి జోలికి పోకుండా చాలా లీగల్ గా అన్ని చూసిన తర్వాతనే ఆయన ఈ ల్యాండ్స్ కొంటారు. వారి మీద ఉన్న నమ్మకంతో నేను వారికి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. వారి వెంచర్స్ అన్ని కూడా దాదాపుగా చూశాను. నేను అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చిన తర్వాతనే ఆయన వెంచర్ ను ఆవిష్కరిస్తారు. రెండవది, వారిని నమ్మి ఎవరైతే పెట్టుబడి పెడతారో వారి పెట్టుబడి పెరుగుతుందే గానీ తగ్గే అవకాశాలు ఉండవు. అన్ని వైపుల నుంచి గ్రోత్ కారిడార్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయో అక్కడే వారు వెంచర్ స్టార్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎట్లుంటుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలుసు, 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ రేట్స్ అనేటి 10 రెట్లు పెరిగాయి. మరి ఈ ప్రయాణంలో ఆటుపోట్లు ఉన్నా కూడా గత సంవత్సర కాలం నుంచి రియల్ ఎస్టేట్లో కొంత గ్రోత్ అనేది లేకపోయినా కూడా చాలా ధైర్యంగా ఇవాళ ఇక్కడ వెంచర్ను ఆవిష్కరిస్తున్నారు వైకుంఠరావు గారు. అంటే ఏ నమ్మకంతో చేస్తున్నారు? ఆటుపోట్లకు ఎదురవుతున్న సమయంలో ఈ సమయం అనేది ఏదైతే ఉన్నదో అన్ని దిక్కుల కూడా రేట్లు తగ్గినాయి. ఒకవేళ కనుక అదే గ్రోత్ కంటిన్యూ అయి ఉంటే ఇక్కడ 20,000 గజం ఉండేది. ఇవాళ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఇవాళ మీకు 10,000కే గజం ఇస్తున్నారంటే ఇంతకంటే మంచి అవకాశం అయితే నా దృష్టిలో రాదు. మీరు ఒక్కరోజు ఆలస్యం చేసినట్టయితే 11,000 అవుతుంది. ఒక నెల రోజులు ఆలస్యం చేస్తే 15,000 అవుతుంది. ఎందుకంటే వెనకాల ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డులోనే మనకు 15,000 గజం పోతా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? మీకు గుర్తుండాలి, 2014లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఒక హామీ ఇచ్చింది ఏంటంటే హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే ఈ రోడ్డు డెవలప్మెంట్ కారిడార్గా మేము చేస్తాము అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. హైదరాబాద్కి ఒక 15-20 దిక్కుల రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మనము రూరల్ తెలంగాణకు పోవాలన్నా జాతీయ రహదారులు అయినా కూడా ఒక 15-20 ఉంటాయి. ఆ 15-20లో ఆయన సొంత జిల్లా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఆయన ప్రకటించుకోలేదు. నేను అడిగాను, ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఇటు కరీంనగర్ అటు వరంగల్ అటు నుంచి ఇటు భువనగిరి వరకు ఇట్లా డిక్లేర్ చేస్తే బాగుంటుందంటే అసాధ్యం కాదు. వరంగల్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగలే కాబట్టి వరంగల్ రూట్నే పెడదామని చెప్పి ఆయన ప్రణాళికలో రాశారు. మీ గూగుల్లో పోయి 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో అని ఉంటే అందులో మీరు చూడండి, వరంగల్ హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ కారిడార్ అని చెప్పి ప్రకటించారు. అది ప్రకటించిన తర్వాతనే మీరు ఇక్కడ నుంచి వరంగల్ వరకు కూడా వెంచర్లు చూడొచ్చు. మీరు ఇక్కడ నుంచి ఎంత దూరం పోయినా మీకు రోజు 2 సైడ్లు కూడా మీకు వెంచర్స్ కనబడుతూ ఉంటాయి. ఏ వెంచర్లో కూడా మీకు రీసేలే తప్ప కొత్తగా ప్లాట్లు అమ్మే అవకాశం అయితే ఆ వెంచర్లలో లేదు. అంటే ఎన్ని వెంచర్లు వేసినా వరంగల్ రూట్లో ఎంత దూరం పోయినా ప్లాట్స్ అన్నీ అమ్ముడుపోతున్నాయంటే ఫ్యూచర్ అనేది ఇటువైపు ఉంటుంది. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యూచర్ సిటీ అని మహేశ్వరం దగ్గర ప్రకటించినా కూడా ఒరిజినల్ ఫ్యూచర్ అనేది అన్ని రకాలుగా ఈ రోడ్లోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 2014లోనే కలెక్టర్లందరికీ మెమోల రూపంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఏంటి అంటే 10 కిలోమీటర్లు వరంగల్ హైవేకు 2 సైడ్ల కూడా గవర్నమెంట్ భూములు ఏమున్నా కూడా వాటిని ఎవరికి ఇవ్వకూడదు, వాటిని అన్నింటిని అట్లాగే ఆపెట్టండి. రేపటి రోజుల్లో గవర్నమెంట్ అనేక రకాల పరిశ్రమలు కానీ రిక్రియేషన్ ఫెసిలిటీస్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ కూడా రకరకాల సెజ్జులు కానీ
ఈ వరంగల్ రోడ్లోనే పెడతామని చెప్పి ప్రతి కలెక్టర్కు 10 ఏళ్ల కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానివల్ల ఇక్కడ ఈ రూట్లో ఉన్న ఏ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇతర వాటికి కేటాయించలేదు, ప్రభుత్వ అవసరాల కోసం పెట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ నుంచి మీరు RRR లోపల ఏ రోడ్లో కొన్నా కూడా భవిష్యత్తులో రేటు పెరుగుతుంది. కానీ వరంగల్ రోడ్లో RRR తర్వాత కూడా ఇటు జనగాం వరకు, మళ్ళీ జనగాం నుంచి వరంగల్ వరకు కూడా ఎక్కడ కొన్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ చూడగానే ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటామా అని అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1979లో ఆర్ట్స్ కాలేజీకి వచ్చాను. అప్పుడు నన్ను కొంతమంది ఫ్రెండ్స్ బోడుప్పల్లో బస్ డిపోకి ఎదురుగా ల్యాండ్ చూపెట్టారు. బస్ డిపోకి ఎదురుగా మన కంటి చూపు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒక్క ఇల్లు లేదు బోడుప్పల్ బస్ డిపో. ఇప్పుడు చూడండి మీరు, కనీసం 10-15 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఖాళీ స్థలం దొరకదు. ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అక్కడ చెట్లు తప్ప భూమి తప్ప ఒక్క ఇల్లు లేని పరిస్థితి బోడుప్పల్ది. ఎక్కడ ఉప్పల్ తర్వాత పీర్జాది కూడా తర్వాత ఒక్క డిపో ఉండేది తప్ప ఏమీ లేకపోయేది. మళ్ళీ ఆ డిపో నుంచి మళ్ళీ చెంగిచెర్ల ఊరొచ్చేదాకా ఒక్క గుడిసె కూడా ఒక్క ఇల్లు కూడా లేకుండేది. అంటే నగరం ఎంత వేగంగా విస్తరిస్తూ ఉన్నది. మరి హైదరాబాద్కే ఎందుకు ఉంది అవకాశం? మీరు గూగుల్లో చూడండి, 11 మెట్రో సిటీస్ మనకంటే ఒక 5 పైన ఉన్నాయి, ఒక 5 కింద ఉన్నాయి. ఏది కూడా హైదరాబాద్ అంత గ్రోత్ రేట్ లేదు. ఒకప్పుడు ఇక్కడ 4 కోట్ల జనాభా ఉండేది, 4 లక్షల జనాభా హైదరాబాద్లో ఉండేది. ఓన్లీ 4 lakhs. ఎప్పుడది? సరిగ్గా 100 ఏళ్ళ కింద, 1921. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ జనాభా ఇవాళ 1,60,00,000. అంటే బాగా వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మొట్టమొదటి స్థానం హైదరాబాద్. బెస్ట్ సేవింగ్ ఏది అంటే ల్యాండ్ మీద పెట్టిందే బెస్ట్ సేవింగ్ అని చెప్పి నేను కూడా ప్రకటించదలుచుకున్నా. వైకుంఠరావు గారే వెంచర్స్ అన్నింటిలో కూడా దాదాపుగా నేను ప్లాట్స్ తీసుకుంటా ఉన్నాను. మీరు కూడా వారిని ప్రోత్సహించండి. మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో దాన్ని రెట్టింపు చేసుకోండి. ఈ 4 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన వైకుంఠరావు గారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సార్ కూడా ఒక ప్లాట్ తీసుకున్నారు. సో సార్ కూడా మనందరినీ ఉద్దేశించి చక్కగా నేను కూడా ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక నమ్మకంతో ఈరోజు మన టీ హోమ్స్లో యాదగిరిగుట్ట పెద్ద కందుకూరులో సువిశాలమైన ప్రాంగణంలో ఉన్నటువంటి ప్లాట్ని సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మందికి ఇది ఆదర్శంగా ఉంటుంది. సో మంచి స్టార్ట్ కదా ఈ స్టేజ్ మీద. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో ప్రకాష్ గారు రావడము, ఒక ప్లాట్ బుక్ చేసుకోవడం అనేది చాలా చాలా సూపర్. అంటే అందరినీ ఇన్స్పైర్ చేసే విషయం యాక్చువల్లీ. సో మేము కూడా మెల్లగా ఇన్స్పైర్ అవ్వాలి, మా భాస్కర్ గారి టీము. సో ప్రకాష్ గారు దానికి మన వాళ్ళు, మన టీ హోమ్స్ వాళ్ళు గిఫ్ట్ కూడా అందిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ ప్రకాష్ గారు, ఫర్ హిస్ లవ్లీ ఇనిషియేటివ్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సో వారికి మొమెంటోని కూడా అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. చక్కగా మాట్లాడారు, అద్భుతంగా ప్లాట్ తీసుకున్నారు. ఇంకా మా వైకుంఠ గారు చాలా చాలా హ్యాపీ. కావాల్సినవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సో డెఫినెట్గా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈరోజు విచ్చేసి మా అందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ టు ప్రకాష్ గారు, ఎక్స్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్.